నాగమ్మ కొడుకు కేశవ అలాగే వెన్నెల వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి జరిపించడానికి నాగమ్మ అయితే వెన్నెలని తీసుకొని కులదైవం దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక కులదైవం దగ్గర పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అది చూసి వెన్నెల అయితే ఒక నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మవారు తన మీద పడినట్టు తనైతే అమ్మవారి పూనకం వచ్చి ఊగుతున్నట్టు తన రెండు చేతులతో వేప కొమ్మలు పట్టుకొని అలా ఊగుతూ ఉంటుంది. అది చూసి శంకర్ అలాగే నాగమ్మ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అమ్మవారి రూపంలో ఉండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, అది అశుభం అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది వరకే కదరా నువ్వే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టావు, మళ్ళీ ఇప్పుడు వేరొకడు తాళి కట్టడం అది మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే అలా అయితే నేను ఆ మెడలో నుంచి తాళిని తెంచేశాను కదా, అది కరెక్ట్ కాదు అని చెప్పి అంటాడు. దాంతో వెన్నెల అయితే కరెక్టేరా, మళ్ళీ నువ్వు చనిపోతేనే ఇంకొక పెళ్లి జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శంకర్ అయితే అవునా, అయితే మా పెద్దమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను, చనిపోవడం ఏంటి, నా ప్రాణాలను ఈ అమ్మవారి దగ్గర సమర్పించేస్తాను, నేను మా పెద్దమ్మ చెప్పిన మాటే జరగాలని కోరుకుంటాను, అందుకే నేను ఇప్పుడు చనిపోతానని చెప్పి అక్కడ శంకర్ వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రజనీ అయితే శంకర్ దగ్గరికి వెళ్ళి శంకర్ చంప పగలగొడుతుంది. ఏం చేస్తున్నావురా నువ్వు చనిపోతుంటే చూస్తూ ఉండడానిక నిన్ను కని పెంచింది అని చెప్పి రజనీ అంటూ ఉంటుంది. అది వినగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రజనీ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు మీ పెద్దమ్మ కోసం ఏదైనా చేస్తావురా, కానీ ఒకసారి నీ ప్రాణాల గురించి నువ్వు ఆలోచించుకోరా, ఈ 9 నెలలు కని 9 నెలలు మోసి నిన్ను ఎందుకు కన్నానురా, ఒక్కసారి నా మాటకు విలువ ఇవ్వరా అని చెప్పి రజనీ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రజనీ అయితే ఎందుకు అక్క చెప్తున్నాను అర్థం చేసుకో అక్క, ప్లీజ్ అక్క, ఇది ఎందుకు అశుభంలా అనిపిస్తుంది, కావాలంటే దీన్ని వాయిదా వేసి రేపో ఎప్పుడో జరిపించండి అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నాగమ్మ అయితే సరే ఇప్పటికీ దీనిని వాయిదా వేద్దాం, రేపు ఎలాగైనా సరే ఖచ్చితంగా కేశవకి వెన్నెలకి పెళ్లి జరుగుతుంది, అందులో ఎలాంటి లోటు లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే కేశవ అయితే తన మీసాలను తిప్పుతూ ఉంటాడు. ఇక వెన్నెల అయితే అమ్మయ్య ఇప్పటికీ ఈ గండం గట్టెక్కింది, అది చాలు అని చెప్పి వెన్నెల అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.